నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ధర్మస్థల. సో ఇప్పుడు దేశంలో ఏ నలుగురు కలిసినా ఇదే అంశం గురించి చర్చించుకుంటున్నారు. అక్కడ ఏం జరుగుతోంది అనే అంశం మీదే చాలా వరకు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు ఎన్ని శవాలు అక్కడి నుంచి వెలికి తీస్తారు, లేకుంటే అక్కడ తవ్వకాల్లో ఎటువంటి ఏ ఆధారాలు దొరుకుతాయి, సౌజన్య, ఇట్లా చాలా వరకు పేర్లు, ఆ డెడ్ బాడీలు ఇవన్నీ కూడా తెర మీదకి వస్తారు. అంటే ధర్మస్థలంలో ఒక రకంగా ఏదో జరిగింది, గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ చాలా వరకు హింసకు కొంత కేంద్రంగా మారింది అనేది గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఒక స్కావెంజర్ ఇచ్చినటువంటి సమాచారంతో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు. మరోవైపు చాలా వరకు వ్యవస్థలు కదిలాయి. సిట్ దాని మీద కాన్స్టిట్యూట్ అయింది. సిట్ కూడా విచారణ జరుగుతుంది. అయితే ఇక్కడ అంతా జరుగుతున్నటువంటి తరుణంలో ఆల్ ఆఫ్ సడన్ ఉన్నటువంటి ఆ స్కావెంజర్ ఒక కొత్త వర్షన్ తీసుకున్నారు. అంటే అక్కడ లీగల్గానే ఈ పూడ్చివేతలన్నీ జరిగినాయి, ఇల్లీగల్గా ఏమీ జరగలేదు, నాతో కావాలని ఆ విధంగా చెప్పించారు అనేది ఉల్టా తిరిగాడు. సో ఈ నేపథ్యంలో అసలు వెనకాల ఉన్నటువంటి ఆ ముగ్గురు నలుగురు వ్యక్తులు ఎవరు, ఎందుకు ఈ విధంగా చేయించారు, మరి ధర్మస్థలం మీద ఉన్నటువంటి కుట్ర ఏంటి మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. సార్ విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. ధర్మస్థల అనగానే ఒక హిందువులందరికీ కూడా ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. సో ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా హిందువులందరికీ కూడా సెంటిమెంట్తో ముడిపడినటువంటి అంశం. ఇటువంటి సందర్భాల్లో ఈ సెంటిమెంట్లు కూడా పక్కకు పెట్టి అక్కడ ఏదో హింస జరిగింది, గతంలో చాలామంది మహిళలకు అన్యాయం జరిగింది, వాళ్ళందరినీ కూడా అక్రమంగా అక్కడ పూడ్చివేతలకు దశాబ్దాల కాలంగా జరుగుతుంది అనేది ఒక ఆరోపణ, అభియోగం వచ్చినటువంటి కథనం. సో ఇప్పుడు సీన్ కట్ చేస్తే నిజంగానే ఒక తలకాయ పుర్ర తీసుకెళ్ళి చెప్పినటువంటి నేపథ్యంలో స్కావెంజర్ ఇచ్చినటువంటి సమాచారంలో తవ్వకాలు జరిపారు. ఎన్నో కొన్ని ఆధారాలు అవన్నీ దొరికినాయి, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు సీన్ కట్ చేసి సిట్ విచారణలో ఆయన ఈ విధంగా మాట మార్చినటువంటి వ్యవహారం చూస్తుంటే ఏం జరుగుతోంది, ఈ ట్విస్ట్ ఎందుకు ఇచ్చారనుకోవాలి, అసలు ఏంటి అసలు మ్యాటర్? 3-4 కోణాలు ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ అసలు లీగల్ పూడ్చివేతలు, ఇల్లీగల్ పూడ్చివేతలు ఏంటో చూద్దాం. లీగల్ పూడ్చివేతలు ఏంటంటే కొన్ని అనాథ శవాలు ఉంటాయి. అనాథ శవాలు ఇన్ సెన్స్ ఎవరో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు, లేదా సంథింగ్ డౌట్ లేనివేవో ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక వాళ్ళ తరఫున ఎవరు రారు అన్నప్పుడు వీళ్ళని పూడ్చిపెడతారు. సేమ్ రైల్వేలో కూడా అదే అవుతుంది. ఇప్పుడు రైల్వే పోలీసులు కూడా ఒక మనిషికి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి అక్కడ శవాలని అక్కడ పూడ్చిపెట్టమంటారు. వాళ్ళ డ్యూటీ అది, అట్లా తీసుకెళ్లి పూడ్చిపెట్టడం. అంటే ఎవరో లేకపోతే అనాథ శవాలు అయితే అది కూడా 1-2 రోజులు చూసిన తర్వాత చేస్తారండి. అన్ని చూశాకే చేస్తారు, ఊరికే చేయరు. అన్ని చూశాక అంటే ఈ లోపు అవి కులిపోతాయి కూడా, అది కూడా చెప్పొచ్చు. నువ్వు ఇక్కడ ఇతను చెప్పిన ఒక అంశం ఏంటంటే నేను పూడ్చినవన్నీ లీగల్ పూడ్చివేతలే అంటే వాళ్ళ అధికారులు చెప్తేనే చేశాను, అందరి ముందే చేశాను, చాలా మంది ఇలా చూశారు కూడా మేము పూడ్చిపెట్టేటప్పుడు, ఎవరు అడ్డు చెప్పలేదు, అధికారులు ఉన్నారు, ఇట్స్ ఓకే, ఐ హావ్ డన్. ఇక్కడ లీగల్ పూడ్చివేతలు అన్నప్పుడు అందరూ చూస్తుండమే పూడ్చా అన్నప్పుడు మరి ఏదో పెద్దగా అక్కడ జరిగిపోయింది, హింస జరిగింది అనే విధంగా మొదట్లో కటింగ్ ఇచ్చి ఎందుకు పుర్రెలు తీసుకొని మరీ వెళ్ళి నేను పూడ్చాను అని చెప్పడం అంటే ఇతనికి ఏమన్నా ఏం జరిగింది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 2 క్వశ్చన్లు. నువ్వు లీగల్గా పూడ్చినా ఇల్లీగల్గా పూడ్చినా పూడ్చావుగా, మరి ఏమి తవ్వితే నువ్వు తీసుకున్న టర్న్ కూడా ఇప్పుడు ఇంకో ఆన్సర్ లేదు. నువ్వు చెప్పావు కరెక్టే, లేదండి నేను 2014 నుంచి 2023 వరకు తమిళనాడులోనే ఉన్నాను, సడన్గా ఎవరో వచ్చేసి ఒప్పుకుంటావా లేదా అని చెబితే అవునండి అలా చెప్పు అని చెబితే నేను చెప్పాల్సి వచ్చింది. ఓకే, నువ్వు చెప్పావు, ఐ అండర్స్టూడ్. నువ్వు చెప్పింది ఏంటి, లీగల్గానే పూడ్చాము, అది ఇల్లీగల్ పూడ్చివేతలని చెప్పమని నేను భయపెట్టారు. నువ్వు ఇల్లీగల్గా పూడ్చినా లీగల్గా పూడ్చినా నువ్వు చెప్పిన సంఖ్యకు సంబంధించి ఒక ఎముకో గిముకో ఏదో ఉండాలి కదా అక్కడ. కొన్ని ఒక పురుషుడిది దొరికింది, ఒక దృశ్యం సినిమా లాగా బర్రెదో గొడ్డుదో దొరికింది, ఇలాంటివి దొరికాయి తప్పితే ఇంకేం దొరకల. ఇప్పుడు నెక్స్ట్ నువ్వేదో చెప్పావు, చాలా మందిని తీసుకొచ్చి ఒక పెద్ద దుమారం రేపావు, నీకు కూడా పెద్ద ప్రొటెక్షన్ ఇచ్చారు. దీనికంటే ముందు నువ్వేం చేసావు, ఇంకో కవర్ని సుప్రీంకోర్టు అడ్వకేట్కి కూడా పంపావు. అంటే ఇక్కడ ఏమైనా సరే అదని అందుద్ది, న్యాయం జరగాలి అని. తర్వాత ఎందుకు అంటే ఒక మోటివ్ చెప్పావు, నా కుటుంబంలో ఆడపిల్లకి ఇలా జరిగింది, ఇంకే కుటుంబంలో జరగకూడదు. నెక్స్ట్ ఎంతోమంది తల్లుల అర్తనాదాలు నాకు వాటి కళలు వస్తున్నాయి, నేను బెదిరిపోయాను, చనిపోయే లోపే నిజం చెప్పి చనిపోవాలనేది కూడా చెప్పాడు. ఇంత బరువుగా నువ్వు ఒక ఎలిగేషన్ పాస్ చేసావు. మళ్ళీ 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 అడిగినా కూడా నేను ఇదే మాట మీద ఉంటానండి, నేను దేనికి లొంగనన్నావు, నేను ఒక చిన్న దళితుడినండి, అంత పెద్ద వాళ్ళ పేరుని డ్యామేజ్ చేస్తే నాకేం వస్తుంది, నేను జస్ట్ గిల్ట్ ఫీల్ అయ్యి మాత్రమే ఇలా చేస్తున్నాను, ఇన్ని క్వశ్చన్స్ వేసావు. దీని తర్వాత నువ్వు చెప్పిన తర్వాత అక్కడ తవ్వకాలు జరిగాయి, ఏం దొరకలా. నువ్వు నిజం చెప్పాలంటే ఇప్పుడు పారిపోవాలా,
భయపడి అమ్మో నేను ఏదో చెప్పిన అక్కడ ఏమీ లేవు అరే బాబా వీళ్ళేమో చేశారని. అంటే భయం పెరగాలి కదా, భయం తగ్గింది. తగ్గిన డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చేసాడు ఇట్లా మాస్క్ వేసుకొని. భయం పెరగాలి, ఇంకా పెరగాలి. ఎందుకంటే మీడియాస్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. నువ్వు 500 శవాలని చెప్పినప్పుడు అక్కడ 5 కూడా దొరకలా. 5 కూడా దొరకకపోతే వాళ్ళు తవ్వుతున్నారు, 5 దొరకట్లా. అప్పుడు నీలో అరే రే ఇక్కడే కదా ఏం చేశారు, ఇక్కడే కదా ఏం చేశారు, ఇక్కడే కదా ఏం చేశారు. సైట్ నెంబర్ 13లోనే 90కి పైగా శవాలు, కొంతమంది పురుషులు కూడా ఉన్నారని చెప్పావు. బట్ అక్కడ కూడా ఈక దొరకల. సో ఏంటది, నీలో భయం పెరగాల, కానీ భయం తగ్గింది. నిన్ను ఎవరో ఏం చేస్తారన్న భయం నీలో లేదు. డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చావు, ఏది అడిగితే చెప్పేస్తున్నావు. నవ్వు ఆ తగ్గిన భయం కాస్త యూటర్న్ తీసుకుంది. ఇప్పుడు నన్ను ఎవరో వచ్చి బలవంత పెట్టి నా చేతి ఇలా చెప్పమంటే నేను చెప్పాను అన్నావు. నువ్వు చెప్పినందుకు గతంలో ఉన్న కొన్ని ఎమోషన్స్ అన్ని కదిలొచ్చాయి. అరే మొత్తానికి మాకు ఈరోజు న్యాయం జరుగుద్ది అని ఒక తల్లి వచ్చింది, ఇంకొకరు వచ్చారు, వాళ్ళు అక్కడ పాపం చూస్తున్నారు. నెక్స్ట్ 2 days బ్యాక్ నితీష్ వాళ్ళందరూ ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం మాకు న్యాయం కోసం కూడా చెప్తున్నారు అని కూడా చెప్పారు. అంటే నీ కథకి ఒక ఉపకథలు కూడా దొరికాయి, నీ కథలో బరువు పెంచడానికి. ఎన్నో ఉపకథలు కలిస్తే ఒక కథ తయారవుతుంది కదా, ఇది వెయిటేజ్ ఉంది. నిన్న నితీష్ నితిన్ అని 2 అన్న తమ్ముళ్ళు, హేమలత అని మా చెల్లి 17 ఏళ్ళు ఉండగా 2012లో తప్పిపోయిందండి ధర్మస్థలలో. మేము పుంజాకట్టు అనే పోలీస్ స్టేషన్లో ఎప్పటి నుంచో పోరాడుతున్నా మాకు న్యాయం జరగలేదు. సడన్గా సిట్ అధికారులు ఈ కేసుని వాదిస్తున్నారని తెలుసుకొని మేము వచ్చాము, మా చెల్లిని వెతికి పెట్టండి అని వాళ్ళు చెప్పారు. అంటే ఇంకా ఫిర్యాదులు అందుతున్నాయి. కేరళ నుంచి కూడా చాలా ఎపిసోడ్స్ని మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అంటే మిస్ అయిన అమ్మాయిలు ఎందుకు మిస్ అయ్యారు అంటే అప్పట్లో ఒక ట్రాక్ తిరిగింది, లవ్ జిహాద్, అమ్మాయిలని తీసుకెళ్లి బలవంతంగా మతం మార్చి బయట తీసుకెళ్ళిపోయారు, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరిగింది అని అటు తిరిగింది. నిజంగా ఆ 2 జరిగాయా లేకపోతే వాళ్ళు ధర్మస్థలకు వచ్చి మాయమయ్యారా అనే కేసులో కూడా వాళ్ళు మళ్ళీ తవ్వుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఈయన యూటర్న్ తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇతను యూటర్న్ తీసుకోలేదు. బయటకు వచ్చింది కూడా మాస్క్ మ్యాన్ వాజ్ నాట్ హిమ్, భీమా కాదు. సిట్ దగ్గర విచారణ చేసినప్పుడు మా దగ్గర మా కంట్రోల్లో ఉంటాడు, మేము మీడియాకి ఎందుకు వదులుతాం అతన్ని, పైగా అతనికి ప్రాణహాని ఉందన్న తర్వాత సమయంలో పోరా బాబు ఎవరితో పెడితే వాడితో చంపించుకొని మేమెందుకు వదులుతాము, ఇంత పెద్ద ఎలిగేషన్ ఉన్నప్పుడు, కేసు ఇంకా పూర్తి కానప్పుడు తను మీడియాకి ఎలా ఇంటర్వ్యూలు ఇస్తాడు, దిస్ ఈజ్ ఆల్ ఫేక్ అని చెప్పేసి వీళ్ళు సిట్ అధికారులు గవర్నమెంట్ ప్రకటించిందని ఇంకో న్యూస్. ఇతను చెప్పిందంతా కొన్ని డిలీట్ అవుతున్నాయి. ఏది నిజమో తెలియట్లా, ఏది అబద్ధమో తెలియట్లా. బట్ నిజమైన అబద్ధమైన ఇతను చెప్పిన కథలో మాత్రం నువ్వు లీగల్గా పూడ్చినా ఇల్లీగల్గా పూడ్చినా పూడ్చివేత మాత్రం జరిగింది. కాదు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పూడ్చివేత జరిగింది, కానీ ఇల్లీగల్ అయితేనే మీరు ఒక పుర్ర తీసుకొని వెళ్ళి నేను పూడ్చానని చెప్పుకోవాలి. లీగల్ పూడ్చివేతల్లో మీకు సమస్య ఏముంది, ఆయనకి వ్యక్తిగతంగా వచ్చిన నష్టమేం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టోరీ ఈ పూడ్చివేతలో పుర్ర అంటే గుర్తొచ్చింది. స్టార్టింగ్ ఏం చెప్పావు, నా అంతటా నేను ఒక రోజు ఇలా వెళ్ళి ఎక్కడైతే తవ్వానో గబగబా తవ్వేసి అది తీసుకొచ్చి గబగబా ఇట్లా చూసుకుంటూ వచ్చేసాను చెప్పేసి అక్కడ వచ్చి చెప్పాను, అడ్వకేట్ల సమక్షంలో వచ్చి చెప్పావు, జడ్జి గారి ముందు చెప్పావు. ఇప్పుడు వాడెవడో తీసుకొచ్చి ఈ పుర్రని అక్కడ ప్రజెంట్ చేయి, ఈ ఎముకని అదే అని చెప్పు అని చెప్పి వాళ్ళు ఇచ్చారని చెప్పావు. అంటే నువ్వు జడ్జి గారిని మోసం చేసావు. ఇప్పుడు లీగల్ వ్యవస్థని మొత్తం వ్యవస్థలన్నింటినీ, కర్ణాటక ప్రభుత్వాన్ని, కర్ణాటక ప్రజలని, దేశంలో ఉన్నటువంటి లీగల్ వ్యవస్థ అన్నింటినీ తప్పుదో పట్టించినట్టే కదా. అంటే అట్లీస్ట్ ఆ రోజు ఆ అబద్ధమన్నా చెప్పకుండా ఉండాల్సింది. నిన్ను భయపెట్టారు, సరే భయపెట్టినప్పుడు జడ్జి ముందుకు వచ్చి నన్ను భయపెట్టారు అందుకే ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది నేను ఆ రోజు చెప్పేసి నాకు ప్రాణాలని ఒప్పుకోవచ్చు కదా. నువ్వు అంత సెక్యూరిటీగా వచ్చినప్పుడు నిన్ను ఎవరేం చేస్తారు? ఇప్పుడు కదా నువ్వు భయపడుతున్నావు. అండ్ యు ఆర్ ఫ్రీ నౌ. అప్పుడున్న భయం లేదు. నీ కుటుంబం కానీ నువ్వు కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా, ఇప్పుడు ఎవడల్లా ఇప్పుడు మనం వచ్చి నువ్వు జూన్లోకి తీసుకున్నా వచ్చేటట్టు ఉన్నాడు. అంతేనా? లేకుంటే జరిగింది వాస్తవాలన్నీ ఉండి ఈ విధంగా చెప్పు అని ఇప్పుడేమన్నా మళ్ళీ మాట మార్చేలాగా ఉన్నటువంటి కొన్ని శక్తులు ఇప్పుడు మాట మార్పించారు ఆయనతోటి. ఎందుకు అంటున్నానంటే యు ఆర్ కన్విన్స్డ్ ఫర్ సంథింగ్ అని నాకు ఎందుకు అనిపించిందో నా అభిప్రాయం చెప్తా. నువ్వు ఒక ఎలిగేషన్ పాస్, నేను చెప్పా ఆ గదిలో డ్రమ్ములో శవం ఉందండి అని, నేను చాలా కాన్ఫిడెంట్గా తెచ్చా పోలీసులని. డ్రమ్ములో శవం లేదు, నేను ఇప్పుడు భయపడి పారిపోవాలి, నేను చెప్పింది జరగలేదు అక్కడ, మరి ఏం చేస్తుంటా? అందరు నా మీదకి వస్తారు కదా. నా భయం అనేది రెట్టింపు అవ్వాలి, కానీ తగ్గింది. నా భయం తగ్గిందంటే ఐ హ్యావ్ కన్విన్స్డ్ ఫర్ సంథింగ్ ఆర్ దేనికో. దేనికి కన్విన్స్ అయ్యావు నువ్వు? మరి ఇప్పుడు కన్విన్స్ అయితే ఇది ఎట్లుందంటే అప్పట్లోనే ఏదో ఎలిగేషన్ పాస్ చేస్తే ఏదో చేస్తే నువ్వు అక్కడ నుంచి పారిపోయావు.
నువ్వు పారిపోయి కూడా ఎలా బిక్కుబిక్కుమంటూ బతికావు ఈ 10 ఏళ్ళు. చాలా గుడిసెలో అట్లా మెల్లిగా డోర్ తీసి అటు ఇటు తిరిగి మెల్లిగా ఇంటికి వెళ్ళి బయటికి వచ్చి అలా తప్పించుకున్నావు. అలాంటిది సడన్గా బయటకు వస్తే ఒక ధైర్యంతో వచ్చానండి అని చెప్పావు. ఇదంతా కూడా చాలా సింపుల్గా ఏదో ఒక పాన్ నమిలి ఉమ్మేసినట్టు సింపుల్గా చెప్పేసావు. ఎవడో వచ్చి బెదిరిస్తే చెప్పా. సరే ఇప్పుడు ఆ ఎవడు ఇప్పుడు వాళ్ళు బయటికి రావాలి కాదు, ఎందుకు వాళ్ళకున్న మోటివ్ ఏంటి? ఇప్పుడు దీంట్లో ఈ కేసు డల్ అవ్వడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి పద్ధతిగా జరిగితే చెప్పినోడు పిచ్చోడు అని ఒకటి. పిచ్చోడు చెప్పాడు, వీడు పిచ్చోడు కాబట్టి వీడిని రిహాబ్లో వేస్తున్నాం. నెక్స్ట్ రిహాబ్ నుంచి ఓ రోజు పిచ్చోడు తప్పించుకున్నాడు, ఏ అడవిలోనే శవ మీద వెళ్తాడు. ఇలాంటివే జరుగుతాయి. లేదు ఏది వివేక కేసులో వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళందరూ వాచ్మెన్ రంగ ఎట్లా చచ్చాడో కూడా తెలియదు, చూసిన ప్రత్యక్ష సాక్షి, ఇట్లా కిటికీ తీసి చూసిన సాక్షి. సో నవ్వు ఇది ఏమవుతుంది, ఇలా అన్నా పోవాలి. లేదా ఇతను ఏదన్నా యూటర్న్ తీసుకొని దేనికన్నా కన్విన్స్ అయ్యి ఏమీ లేదండి అని చెబితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, సరే ఇతను చెప్పింది నిజమే కాబట్టి ఆత్మరక్షణ కోసం తను అలా ఇచ్చాడని కోర్టు నమ్ముతుంది, పోలీసులను విచారణ జరపడానికి వాంగ్మూలం. ఇప్పుడు పోలీసులు విచారణలు ఏం చేస్తాడు, నువ్వు ఎవరిని చూసావు చెప్పు, ముక్కు ఎట్లుంటుంది, మూత ఎట్లుంటుంది అని స్కెచ్లు ఇస్తారు. ఆ స్కెచ్లు పట్టుకొని ఎత్తుక్కుంటూ వెళ్తారు. అది కొన్నాళ్ళు జరుగుతూ ఉంటుంది, అంతే ఇక అయిపోయింది. కానీ మీరు చెప్పిన లెక్క చూస్తే ప్రాణహాని ఇప్పుడు కదా ఆయన రియల్ గా ఉంది, ఇప్పుడు ఉంది ప్రాణహాని. ఎందుకంటే అవతల పేర్లు ఎవరి పేర్లు చెప్తారని సస్పెన్స్ ఒకటి ఉంది. అది ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంది కేసు, అసలు అర్థం కావట్లా. మళ్ళీ దేశం కాదు ప్రపంచం ఉలికి పడింది. అసలు ఎట్లా చేస్తారు అంత పెద్ద పుణ్యక్షేత్రాల్లో? అనాథ శవాలు ఉంటాయి లేక కాదు, ఇప్పుడు దొరికిన 2-3 కూడా ఎవడో ఎక్కడో ఆత్మహత్య చేసుకుంటేనో ఖచ్చితంగా ఉంటారు. నేత్రావతిలో ఎవరన్నా దూకుతారు కదా. కాశీలో వెళ్తే కాశీలో హిందూ పవిత్ర పుణ్యక్షేత్రమే, కానీ కాశీలో అదే పని కదా, శవాలు ఈడుస్తూనే ఉంటారు కదా గంగా నది. నువ్వు నిజంగా ఎవరన్నా జంప్ అక్కడ వేసిన అయ్యో ఏ పుణ్యాత్ముడు శవమో ఇక్కడికి వచ్చి చేశారు అనుకుంటారే తప్పితే దాని ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయరు. నీకు అంత సౌలభ్యం ఉంది అక్కడ. అలాంటి ధర్మస్థలం మీద ఏదో కూడా కొన్ని వ్యవస్థలు ఉంటాయిలేండి, మరి మండలు చేసి తీసుకెళ్లిపోయి చేస్తే చెప్తున్నా, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఇలాంటి వాళ్ళకి నీకు ఒక ఆప్షన్ ఉంది, ఒక లొకేషన్. ఇది అసలు ఇది లొకేషన్ ఆప్షనే కాదు నీకు. అండ్ నువ్వు చెప్పింది అక్కడ ఏం లేదు, అయినా సరే మళ్ళీ అదే స్టాండ్ తీసుకున్నావు. నువ్వు అబద్ధం చెప్పినా అదే స్టాండ్ తీసుకున్నావు. పూర్చానని అయితే నిజం చెప్పావు, మరి అబద్ధం చెప్పినా నిజం చెప్పినా అక్కడ వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఈయనతో ఎవరు ఉండి నడిపించారు అంటే ఇప్పుడు దాకా ధర్మస్థలం సంబంధించినటువంటి పేరు మస్కబారుతుంది కాబట్టి అందుకని ఏమన్నా ఈయన్ని కొంత డైవర్ట్ చేసి ఈ విధంగా చెప్పించారా, వెనకాల ఏమన్నా ఎవరన్నా ఉన్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఇది ఎట్లా టర్న్ అయింది, వేరే మతం వాళ్ళు హిందూ మతాల్లో ఉన్న పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల రెప్యుటేషన్ ని తగ్గించడానికి కావాలనే ఇలాంటి కథలు పుట్టించి తవ్వించి అందరినీ గందరగోళానికి గురి చేసి అట్లీస్ట్ 50 మెంబర్స్ పోరా అన్న 50 మెంబర్స్ అన్న నిజమేమైనా అయిందేమో అనుకుంటారుగా. అలా అన్నా సరే ఆలయ ప్రతిష్ట తగ్గినట్టేగా. అలా టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఇంకో మతానికి కూడా అంటగట్టారు. ఐ డోంట్ నో హూ డిడ్, బట్ అసలైనటువంటి కల్ప్రిట్స్ బయటకు వస్తే కానీ అసలు వాస్తవాలు బయటికి రావు. అసలు ఈయన మీడియా ముందు రావద్దు కదా రూల్ ప్రకారంగా. నీ కేసు ఇంకా నడుస్తుంది, తవ్వకాలు ఆపారా? తవ్వకాలు జరుగుతున్నాయి, తవ్వకాలు ఆపలా, కేసు అదేంటి ఫైల్ చేయాలా, ఛార్జ్ షీట్ చేయాలా, ఏమీ చేయాలా. నువ్వు బయటకి సిట్ విచారణ కొనసాగుతుంది. కొత్త కంప్లైంట్స్ వచ్చాయి. నిన్న కాకుండా నేను చెప్పిన హేమలత కంప్లైంట్ వచ్చింది. మరి కంప్లైంట్స్ వచ్చినప్పుడు నువ్వు మీడియాకి అంత ఫ్రీగా వచ్చి ఎలా ఇంటర్వ్యూ ఇస్తావు? నీ కేసు జరిగేటప్పుడు ఇవ్వకూడదు కదా. సో ఇవన్నీ అనుమానాలు ఉన్న నేపథ్యంలో అసలు ధర్మస్థలంలో ఇప్పటిదాకా ఆ పూడ్చివేతలు లేదంటే ఇదంతా జరిగిందా జరగలేదా, లేదంటే ఈయన గతంలో కట్టుకతల్లాడా ఇప్పుడు కట్టుకతల్లుతున్నాడు? 2 రోజుల క్రితమే నువ్వు ఇంకా ఈ స్టాండ్ మీద ఉన్నావా అంటే నేను ఇంకా ఇదే స్టాండ్ మీద ఉన్నానండి అని చెప్పాడు. ఇంకా కానీ అంత హంగామా మొత్తం అడ్వకేట్లను పెట్టుకొని మొత్తం రావటమైనా పోవటమైనా పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. కనీసం అఘోరికి ఉన్న ఇది కూడా లేదు తెలుసా. అఘోరి ఇంటర్వ్యూ ఇచ్చింది బయటకు వచ్చాక. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అంటే నిజంగా వాళ్ళు ఏమన్నా చేశారా అంటే ఆ కేసు పెట్టిన 4 గురించి మాట్లాడొద్దు కాబట్టి మాట్లాడలా, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా మాట్లాడలేదు. మిగతా అంశాలన్నీ చెప్పింది చక్కగా. ఇతను అట్లా కాదు, కేసు గురించి మాట్లాడుతున్నాడు నేషనల్ మీడియాలో. బట్ ఈవెన్ దో అసలు అది తప్పది. ఇప్పుడు అరెస్ట్ చేయాలి ఇతను. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నిజంగా కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదుపులోకి తీసుకొని విచారణ చేసి ఫైనల్గా వెనకాల ఉన్న కల్ప్రిట్లు ఎవరు, ఇతను బెదిరించిన వాళ్ళు ఎవరు, దీని వెనకాల ఉన్నటువంటి మోటివ్ ఏంటి, కాన్స్పిరసీ ఏంటి, మొత్తం అంతా కూడా తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం వ్యవహారం బండారం బయటకు వస్తుంది. లేదా అసలు నిజంగా చెప్పినట్టు ఇదంతా ఫేక్ న్యూస్ ఎవరైనా స్ప్రెడ్ చేస్తున్నారా, ఇతను ఇంకా సిట్ అధికారుల దగ్గరే ఉన్నాడా, గవర్నమెంట్ అఫీషియల్గా ఏ కేసుకైనా సరే మనకు కన్క్లూజన్కి ఎప్పుడు వస్తామంటే కేసు పూర్తయ్యాక డీసీపీఓ ఏసీపీఓ కూర్చొని ఒక ఈయనంది నిందితుడు, ఇది చేశాడు, ఇలా జరిగింది మాట్లాడలేదు. ఇప్పుడు అంతా విచారణ జరుగుతుంది. సో
కథలు కల్పితాలు అవ్వచ్చు, నిజం అవ్వచ్చు. కానీ ఆఖరికి ఆ సిట్ అధికారుల మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. లాస్ట్ ఆయన ఉంటారా, మార్చేస్తారా అన్న చర్చ కూడా తీసుకొచ్చారు. అసలు వచ్చింది అతనేనా, మాకు ఎవరికి ఇప్పటికి భీమా ఎట్లుంటాడో తెలియదు, మీరు ఎవరిని చూపించి ఎవరిని అంటారో, ఇలాంటి అనుమానాలు రేకెత్తించారు. సో మొత్తం మీద అయితే మాత్రం ధర్మస్థలలో ఆ స్కావెంజర్ చెప్పినటువంటి మాటలు అయితే మాత్రం కొంత అటు ఇటుగానే కనిపిస్తున్నాయి. ఏం జరుగుతున్నది మాత్రం, అయ్యో మధ్యలో వీళ్ళు వచ్చారు కదా, పారానార్మల్ యాక్టివిస్టులు వచ్చారు. నాకు చాలా మంది పేషెంట్లు వచ్చారు, మాకు ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పారు అని. అవయవ మార్పిడి చేసుకున్నప్పటి నుంచి మమ్మల్ని ఎవరో గీకుతున్నారు, రక్కుతున్నట్టు అనిపించింది, కంప్లైంట్స్ వచ్చాయంటారు. నేత్రవాది నటి దగ్గరికి వెళ్తే మాకు పాజిటివ్ వైబ్స్ రావట్లేదని కొంతమంది. మరి ఇన్ని వచ్చిన తర్వాత లాస్ట్ ఏం లేదు తూచ్ అంటే ఎలా ఉంటది? అది ఈయన ఎవరైతే చెప్పారో అసలు ఇష్యూ స్టార్ట్ చేశాక ఈ ఇష్యూస్ వచ్చాయి. చేసిన వాళ్ళు ఇప్పుడు మంటలు ఆరుపుతున్నటువంటి పరిస్థితి అయిన తర్వాత ఏం లేదు తూచ్, దిస్ ఇస్ ప్రాంక్ అంటే దిస్ ఇస్ వెరీ బ్యాడ్. అసలు అది ఎట్లనో ఉంది. కానీ దేశమంతా డిస్కస్ చేసిన అంశం, ఒక రకంగా సంచలనం రేపినటువంటి కేసు ఇది ఒక రకంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ విద్యాన్ గారు. సో మొత్తం మీద సంచలనం రేపినటువంటి కేసు కాస్త ఒక కొత్త ట్విస్ట్ తోటి ఏ విధంగా ఎండ్ కడబడుతుందో అర్థం కానటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఉంది. మరి నిజంగానే గతంలో కట్టు కదా, లేకుంటే ఇప్పుడు ఆయన టర్న్ తీసుకున్నాడా, లేకుంటే యూటర్న్ తీసుకున్నాడా, లేకుంటే వెనకాల ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి పర్సన్స్ ఎవరు, అసలు కాన్స్పిరసీ ఏంటి, కుట్ర ఎక్కడ దాగుంది, ఎవరు చేశారు, ఇదంతా కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దర్యాప్తులో అనేక అంశాలు వెలుగు చూస్తే ఖచ్చితంగా స్కావెంజర్ చెప్పినటువంటి మాటల్లో వాస్తవం ఎంత, అసలు ధర్మస్థలంలో ఏం జరుగుతుందో అర్థమయ్యే అవకాశం ఉంది. మీరు కూడా ఆ వార్తలు నిశ్చితంగా ఫాలో అవుతున్నటువంటి నేపథ్యంలో మీరు ధర్మస్థలంలో ఏం జరుగుతుంది, ఏం జరిగి ఉండొచ్చు మీకు అనుకుంటే మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.